దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం పరాక్రమము గల బలాఢ్యుడా అని. దేవుడు ఎవరితో, ఎప్పుడు, ఏ సందర్భంలో ఈ మాట చెప్పాడు అంటే, బైబిల్ గ్రంథంలో గిద్యోను అనే వ్యక్తి అక్కడ మిద్యానీయులు దండెత్తి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల మీదకి మిద్యానీయులు భయంకరంగా సముద్రపు ఇసుక రేణువులంత విస్తారంగా వారి మీదకి వచ్చినప్పుడు ఆ సైన్యాన్ని చూసి భయపడుతున్న గిద్యోను ఒక న్యాయాధిపతిగా ఉండి సైన్యాన్ని తీసుకుని వెళ్ళి వాడితో పోరాడవలసిన వాడు, యుద్ధం చేయవలసిన వాడు, దేవుని పక్షంగా నిలబడవలసిన వ్యక్తి భయపడుతూ భయాందోళనతో, నేనంత బలవంతుణ్ణి కాదు, నేనంత శక్తిమంతుణ్ణి కాదు, నాకంత సామర్థ్యం కూడా లేదు అని ఆ సైన్యాన్ని చూసి భయపడి గోధుమ చాటున ఆ గోధుమలో దొల్లగొట్టుకుంటూ తను చాలా పిరికివాడిగా, ఒక చేతకాని వాడిగా భయంతో వణికిపోతున్న సందర్భంలో దేవుని యొక్క దేవదూత వచ్చి గిద్యోనుతో చెప్తున్న ఒక మాట, పరాక్రమం గల బలాఢ్యుడా. గిద్యోను అన్నటువంటి పరిస్థితికి దేవుడు చెప్పిన మాటకి ఎటువంటి సంబంధం కూడా లేనేలేదు. ఎందుకంటే పరాక్రమం బలాఢ్యుని ఎవరిని అంటామంటే, ధైర్యముగా నిలబడి ఎదుట ఎంతమంది సైన్యం ఉన్నా వారిని ఎదుర్కొనగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వారిని ఆ మాటతో, ఆ పదముతో మనం పిలుస్తాం. కానీ ఇక్కడ గిద్యోను విషయంలో దేవుడు చెప్పిన మాట పరాక్రమం గల బలాఢ్యుడా అంటే, అది ఒక ధైర్యం కలిగిన వ్యక్తితో, పరాక్రమశాలితో, వీరుడితో, సూర్యుడితో చెప్పే మాటని పిరికివాడిగా భయపడుతూ గోధుమలు దొల్లగొట్టుకున్న వ్యక్తితో దేవుడు అన్నాడంటే, దేవుడు ఎవరితోనైనా ఎప్పుడైనా ఒక మాట చెప్పాడంటే ఆ మాట అది నిజమే అని అర్థం, వాస్తవమే అని అర్థం. కానీ ఇక్కడ పరాక్రమశాలి గిద్యోనా అని ఆలోచించాడు మనకు. ఇదేంటి అతనితో ఈ మాట చెప్పడం అంటే, గిద్యోను ప్రస్తుత పరిస్థితులను బట్టి, ప్రస్తుత స్థితిగతులను బట్టి ఆలోచిస్తున్నాడు. కానీ దేవుడు గిద్యోని యొక్క భవిష్యత్తును చూస్తున్నాడు. దేవుడు గిద్యోని యొక్క భవిష్యత్తును చూసి, భవిష్యత్తును బట్టి ఆలోచించి గిద్యోని ఎంత పరాక్రమం కలిగిన బలాఢ్యుడో దేవుడు తెలియచేస్తున్నాడు. అనగా ఈరోజు మనము కూడా మన స్థితిని బట్టి, మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి మనం చాలా బలహీనులుగా ఉండొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా బలహీనలుగా ఉండొచ్చు, ఆర్థికంగా ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, అనారోగ్యంతో మనం ఉండొచ్చు, మన పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండొచ్చు. మనకున్న ప్రస్తుత పరిస్థితిని బట్టి మనం ఇంతే అనుకోవడానికి లేనే లేదు. నా స్థితి ఇంతే, నా పరిస్థితి ఇంతే, నా బార్డర్ ఇదే అని మనం బార్డర్ గీసుకుని ఉండడానికి అవకాశం లేదు. మనం అయితే మనుషులుగా గిద్యోను వలె అలాగుంటామేమో, కానీ దేవుడు మాత్రం నీ భవిష్యత్తును చూసి మాట్లాడే దేవుడు, నీ ఫ్యూచర్ను చూసి మాట్లాడేటువంటి దేవుడు. కనుక దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మనం ఏంటో, ఫ్యూచర్ ఏంటో దాన్ని బట్టి మనతో మాట్లాడతాడు తప్ప ప్రస్తుతం మనం ఏంటో దాన్ని బట్టి దేవుడు మాట్లాడు. కనుక ఫ్యూచరు, నీ భవిష్యత్తును విధి అని గిద్యోనుతో దేవుడు, అందుకే గిద్యోనుతో అంత పిరికివాడిగా భయపడతా గోధుమలు దొల్లగొట్టుకుంటున్న వ్యక్తితో పరాక్రమంగా బలాఢ్యుడా అని దేవుడు మాట్లాడగలిగాడు. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను బట్టి కాదు, నీ యొక్క భవిష్యత్తును చూసి దేవుడు నీతో మాట్లాడతాడు. కానీ అది నీ పరిస్థితిని బట్టి దానికి దేవుడు మాట్లాడిన సంబంధం లేకపోవచ్చు. కానీ దేవుడు మాట్లాడాడు అంటే అది వాస్తవం, సత్యం, నిజమే. నీ జీవితంలో అది జరుగుతుంది, నెరవేర్చబడుతుంది, నువ్వు అలాగే ఉంటావు అని అర్థం. కనుక దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మన పరిస్థితి సంబంధం లేకపోయినా అది దేవుని మాట అని ఆ మాటను తీసుకుని మనం ముందుకు అడగలిగితే మన జీవితం అలాగే ఉంటుంది, మన భవిష్యత్తు అలా ఉంటుంది, మన పరిస్థితులు కూడా అలా ఉంటాయి. అందుకే ఈరోజు నువ్వు కూడా నీ పరిస్థితులు ఏవైనా పరిస్థితులు బట్టి భయపడుతున్నావేమో, దిగుతున్నావేమో,
పిరికివాడిగా పిరికి దాని దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు పిరికి దాని పరాక్రమం కలిగిన బ్లాడ్యుడు అని దేవుని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుడు మన భవిష్యత్తు ఎగిన వాడు, మన భవిష్యత్తు చూస్తున్న దేవుని ఎదుట మన భవిష్యత్తు ఎగిన కనుక కలిగినవాడు. మన పరిస్థితులు మన భౌతికని ఆయన నిర్ణయించేటువంటి వాడు. అన్నయ్య బట్టి మన జీవితాలు ఆధారం సన్నిధిలో ఆ భవిష్యత్ కాలం ఎరిగినటువంటి జీవితం అర్థం చేసుకుని మీ సన్నిధిలో దిగులు పరాక్రమం కలిగిన బాధ అని